ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పోలీసుల ముందే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తున్నటువంటి దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ వైరల్ అవుతున్నటువంటి క్రమంలో ప్రజలు వాటిని చూసి చీదరించుకుంటున్నారు. ఒక మహిళ ఎంపీటీసీకి గాయాలైనప్పటికీ కూడా వదిలిపెట్టలేదు. ఆ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు హ్యాట్సప్ చెప్పొచ్చు. ఏమిటందుకు నీకు చెప్తా. ఇక్కడ ఏదైతే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు వింజమూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఈ వింజమూరు మండలం ఎంపీపీకి సంబంధించి 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళే. ఇందులో 12లో 7 మందిని కూటమి తమ వైపు లాగేసుకుంది. ఇక తెలుసు కదా, నయ్యాన భయాన అది చేసి ఇది చేసి లాగేసుకున్నారు 7 మందిని. 5 మంది వైసీపీలోనే ఉండిపోయారు. వాళ్ళు దేనికి లొంగలేదు, గట్టిగా వైసీపీ తరఫున నిలబడ్డారు. సో ఈరోజు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరైతే ఎంపీపీగా ఉన్నారో మోహన్ రెడ్డి, వైసీపీ వాటి నుంచి పోయిన వాళ్ళే, ఆయన వ్యవహార శైలి నచ్చలేదంట కూటమికి. కాబట్టి మార్చాలని చెప్పి ఉప ఎన్నిక తీసుకొచ్చినారు. వ్యవహార శైలి నచ్చలేదంటే మీ వ్యవహార శైలి నచ్చకనే ఆయన మీకు నచ్చినట్టుగా పనులు చేయడం లేదు. సో కాబట్టి ఆయన మార్చాలనుకున్నారు. ఈ మార్చాలనుకున్న తరుణంలో మరి వీళ్ళకు ఉన్నది 7 మంది, వైసీపీకి ఉన్నది 5 మంది. 5 మందితో పాటు ఈ మోహన్ రెడ్డి అండ్ అదేవిధంగా ఎవరో రమణయ్య అని పేరు చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉందంట. ఈ 5 మంది ఇద్దరు కలిపితే 7 మంది వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్స్. ఇంకా ఒకరిద్దరు కూడా ఇటువైపు వెళ్ళే అవకాశం ఉందని. ఎందుకంటే మొత్తం గెలిచింది వైసీపీ కండవ మీద. సో వాళ్ళకు తత్వం బోధపడింది ఇటువైపు వచ్చిన తర్వాత. అప్పుడు ఏదో డబ్బుకో ఇంకో దానికో ఆశపడి వచ్చినారో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇటువైపు ఓటు వేస్తారని ఒక భయం వారిలో కలిగింది. కూటమి పాలన అనుకోండి, ప్రజలు వచ్చిన వ్యతిరేకత అనుకోండి, ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. సో ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీళ్ళు ఉండాలి. కాబట్టి ఆ ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ ఓటు వేయడానికి 5 మంది కారులో వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ, అందులో ఒక మల్లికార్జున అనే వ్యక్తిని పోలీసుల ముందే కిడ్నాప్ చేశారు. రత్నమ్మ అనే ఎంపీటీసీని ఆమె గుంజుకుపోయే ప్రయత్నం చేశారు. ఆమె చేతికి గాయాలను వదిలిపెట్టేది లాక్కొని పోతా ఉన్నారు. అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు కాబట్టి ఆమెను అక్కడ నుంచి పక్కకు తీసుకుపోయినారు గాయాలైనప్పటికీ కూడా. ఆ మహిళ పోలేదు, వదిలిపెట్టామని చెప్పి. ఆ పక్కన ఏదైతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి అనుచరులంతా కూడా బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళని లాగుతూ. చేసేదే తప్పు, మళ్ళీ అక్కడ బూతులు. ఇంకా దరిద్రం ఏంటంటే పోలీసుల ముందే జరుగుతుంది. కిడ్నాప్ కూడా పోలీసుల ముందే జరిగింది. చూడండి ఎంత ఆశ్చర్యం. పట్టుమని ఇంకా 4-5 నెలలు కూడా లేవనుకుంటే ఎలక్షన్స్ పెట్టుకొని, అప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మీ దమ్ ఏదో మీ సత్తా ఏదో మీ కండవ మీద మీరు బీఫామ్లు ఇస్తే అప్పుడు గెలిపించుకోండి, అప్పుడు గెలవండి, ప్రజలు ఎవరు వైపు ఉన్నదో తెలుస్తుంది. అంతేగాని వేరే పార్టీ కండవ మీద గెలిచి మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళు మళ్ళీ భయం అన్నమాట. సొంతంగా గెలిస్తే భయపడరు, అటునుంచి లాగారు కదా, మీ వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా. సో ఆ భయంతో వైసీపీకి చెందిన 5 మంది ఎంపీటీసీలకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. మిగతా 2 కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉందని అంటే వాళ్ళని భయపెట్టారు కదా, అధికార పార్టీని భయపెట్టినట్టే కదా వీళ్ళు. అంటే ఇక్కడ నిజాయితీ ఉంది కాబట్టి వీళ్ళకి, ఈ నిజాయితీకి ఆ అవినీతితో ఎంపీటీసీలను కొన్న వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు లొంగలేదు కాబట్టి అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందే కిడ్నాప్ చేసినా అడిగే దిక్కు లేదు అక్కడ. కానీ ప్రజలు చూస్తారు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అందుకే ప్రజలు చీదరించుకున్నారు. ఇంత దుర్మార్గం ఏంటంటే వాళ్ళ కండు మీద గెలిచిన ఈ పాటలు చేర్చుకొని వాళ్ళు పక్కకు పోతే ఆల్రెడీ 7 మందిని లాక్కున్నారు. ఆ 7 మందిలో 2 అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ ఆ 5 మందిని కూడా లాక్కొని వాళ్ళ మీద ఆడవాళ్ళని చూడకుండా దాడులు చేయడం అని చెప్పి చీదరించుకున్న పరిస్థితి. సో ఒకసారి మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తా, ఒకసారి చూడండి. చూడు బూతులు అమ్మల్ని అక్కల్ని మాట్లాడుతూ ఉన్నారు. లాగుతున్నారు చూడండి. వదిలిపెట్టమని బతిమిలాడుతుంది పాపం పెద్ద ఆవిడ. సిగ్గు శరం లేకుండా ఎట్లా చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ ఎత్తుకుపోయారు ఒకరిని, మల్లికార్జున ఎంపీటీసీని. లాగే ప్రయత్నం మధ్యలో పోయి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర పోలీసుల ముందు జరిగిన ఇవన్నీ ఏదో అడవిలో కాదు. అదిగో కారులో కిడ్నాప్ చేస్తున్నాడు.
పోలీసుల ముందే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇక చేతి గాయాలనే చూడు పాపం. ఇగో ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి పాలన. దీన్ని మీరు సమర్థించడమా? మళ్ళీ అద్భుతాలు జరుగుతున్నాయి, పండగ జరుగుతుంది, విధ్వంసాలు లేవని. ఇది విధ్వంసం కాదా? దీని గురించి ఎవ్వడు మాట్లాడు. ఇది వాళ్ళకి కనపడదు. అవకాయ అమరావతి, లోకేష్ అక్కడ కూర్చొని ఏదో ఇండియో ఇష్యూలో లేపినాడని చెప్పి, దుబాయ్లో చిక్కుకుంటే బయటికి తెచ్చినాడని చెప్పి, ఎవరో చేసిన క్రెడిట్ని తమ అకౌంట్లో వేసుకుంటూ ఇది మాట్లాడతారు. అమ్మో ధైర్యం అంటే ప్రజల మద్దతుతో గెలవాలి, మీ కండువతో గెలవాలి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ బీఫాములు ఇవ్వండి, మీ కండువాలేసి ప్రచారం చేసి తిరగండి, అప్పుడు గెలవండి. అది నిజమైన గెలుపు అంటారు. దీనికి వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటో తెలుసా? అభివృద్ధి. వ్యవస్థలను గాడిలో పెట్టడం. ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడండి అభివృద్ధి, ఎంత అద్భుతంగా వ్యవస్థలను గాడిలో పెడతారో చూడండి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు. 36వ స్థానానికి పడిపోయింది. శాంతి భద్రతలు దారుణంగా పడిపోయినాయి. కనిపిస్తూ ఉంది కదా కళ్ళ ముందరు. వీడియోలు అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ రత్నమ్మకైతే హ్యాట్సప్ చెప్తా ఉన్నారు. మిగతా ఎంపీటీసీలో కూడా ఆ 5 మంది ఇప్పటివరకు కూడా నిజంగా కూటమికి భయపడకుండా వైసీపీ పార్టీలోనే నయానా భయానా ఏం చేసినా కూడా భయపడకుండా నిలబడ్డారంటే మామూలు విషయం కాదు అది. ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళపైన. ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నిక సందర్భం కూడా అనేక ఒత్తిళ్ళు వచ్చుంటాయి. అయినా కూడా వాళ్ళు లొంగలేదు అనడానికి కారణం ఈరోజు వాళ్ళు ఎంపీడీ ఆఫీస్కి రావడం. ఒకటే కారులో 5 మంది వస్తే వాళ్ళకి కిడ్నాప్ చేసే ప్రయత్నం. సో అది అంటే వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీని అంటే కూటమి పార్టీని గట్టిగానే భయపడుతుంది అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. మొన్న ఆ మధ్య కూడా అనిల్ కుమార్ యాదవ్ చూసాం కదా, దెబ్బకు ఎక్కడెక్కడో తీసుకుపోయారు దేవస్థానాలు, ఎక్కడ పుణ్యక్షేత్రాలు, గోవాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయి లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. భయం. ఒక నిజాయితీగా ఉండే వాళ్ళు ఒక మాట మాట్లాడితే అవినీతి చేసేవాళ్ళు ఏ రకంగా భయపడతారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో చూద్దాం ఇంకెన్ని దారుణాలు చూడాలి ఇట్లా.